కేటీఆర్ గారి మీద ఆయన పార్టీ సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్, దాదాపుగా 10 సంవత్సరాలు ఇండస్ట్రీ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఎన్నో శాఖలు సమర్థవంతంగా నిర్వహించిన ఒక రాజకీయ నాయకులు. ఈరోజు ఆయన మేడిగడ్డకు పోయి మేడిగడ్డ పరిస్థితి చూద్దామంటే దాని మీద ఒక కేసు, చార్మినార్ దగ్గర పోయి మీటింగ్ పెడితే అక్కడ ఒక కేసు. ఈ మేడిగడ్డ కేసు అయితే ఎంత హాస్యాస్పదం అంటే, ఆయన పోతే డ్రోన్లో ఈయన పోయినట్టుగా పిక్చర్ తీసిండ్రు. ఆ డ్రోన్ వల్ల మేడిగడ్డ బ్యారేజ్కి డ్యామేజ్ అవుతుందని ఎఫ్ఐఆర్లో రాసిండ్రు పోలీసులు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా పరిస్థితి ఉన్నది. కేటీఆర్ గారి మీద 6 కేసులు. మూసీ నది సుందరీకరణ పేరుతో 1,50,000 కోట్ల కుంభకోణానికి రేవంత్ రెడ్డి ఆయన అనుయాయులు మరి కుట్ర చేస్తే, కేటీఆర్ గారు ఆ రోజు మేము కూడా ఉన్న వారితో, కేటీఆర్ గారు కిషన్ బాగ్లో పోయి ప్రజలందరికీ ఏ విధంగా కుట్ర జరుగుతున్నది వాళ్ళ ఇళ్ళని కూల్చడం కోసం అనేది ప్రజలకు సోదాహరణంగా తన అనుభవంతో వివరిస్తే ఈరోజు దాని మీద కూడా కేసు పెట్టిండ్రు. వారు అన్నారు, ఏమన్నారు, నువ్వు చీఫ్ మినిస్టర్వా అన్నారు. ఆ మాటను తీసుకొని గాంధీ భవన్లో కంప్లైంట్ తయారు చేసి ఇక్కడ కాదు ఎక్కడో ఊట్నూరులో ఉన్న ఆత్రం సుగుణ అనే ఒక కాంగ్రెస్ కార్యకర్తకు పంపిస్తే ఊట్నూరులో కిషన్ బాగ్లో జరిగిన దానికి ఊట్నూరులో కేసు రిజిస్టర్ చేసిండ్రు. అంటే గాంధీ భవన్ ఏ విధంగా ఆపరేట్ చేస్తుందనేది దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఆ విధంగా కేటీఆర్ గారి మీద దాదాపుగా 6 కేసులు రిజిస్టర్ చేసిండ్రు. ఇక ప్రతిరోజు మేము అక్కడ అరెస్ట్ చేస్తాం, ఇక్కడ అరెస్ట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని తనకు అనుకూలంగా ఉండే మీడియాతోనే భయపెట్టించి ప్రలోభపెట్టి రకరకాల విధాలుగా మరి రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక అది ఒకవైపు ఉంటే, ఇక హరీష్ రావు గారి మీద ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. హరీష్ రావు గారు ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నాడు. ఇలా హరీష్ రావు గారు చేసిన పాపం ఏంటి? ఆయన తెలంగాణలో రైతుల పక్షాన నుండి పోరాడుతున్నారు, తెలంగాణ ప్రజల పక్షం నుండి పోరాడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి నిండా ముంచిందనే విషయాన్ని సోదాహరణంగా డేటాతోని తెలంగాణ ప్రజలకు ఎక్కడ వీలైతే అక్కడ వివరిస్తూ ఉన్నారు. 5 కేసులు చేసినారు ఆయన మీద. అంటే అసెంబ్లీ వేదికగా రేపు 9వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నది. అసెంబ్లీ వేదికగా ఈ నాయకులు ఎక్కడ మమ్మల్ని ఉతికి ఆరేస్తారో ప్రజల సమక్షంలో అన్న భయంతో భయకంపితుడైన రేవంత్ రెడ్డి ఇలా కేవలం పోలీసు శాఖను ముందర పెట్టుకొని వీళ్ళందరి గొంతు నొక్కుతూ ఉన్నాడు. ఇది వాస్తవం. ఇలా హరీష్ రావు గారు మేము ఇక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నారు. ఆయన చేసిన పాపం అంతా ఈ రాష్ట్రంలో ప్రజలకు గొంతుగా మారడం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం. రేవంత్ రెడ్డి ప్రజల ఖజానాను లూటి చేస్తుంటే దాన్ని అడ్డుకోవడమే ఇలా హరీష్ రావు గారు చేసిన పాపం. దానికి ఇలా ఆయన పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నాడు. ఆయన మీద 5 కేసులు పెట్టిండ్రు. గురుకులాల్లో పిల్లలు తిండి సరిగా లేదు, చదువు సరిగా రావడం లేదు, లక్షలాది మంది బిడ్డలు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. తెలంగాణలో దాదాపు 1 కోటి మంది విద్యార్థులు వాళ్ళ తరం నాశనం అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కేటీఆర్ గారు గురుకుల బాటాన్ని పెడితే మేమందరం కూడా గురుకుల విద్యాలయాలకు పోతే మా మీద కూడా కేసులు పెట్టిండ్రు. అంటే విద్యార్థులకు బాగా చదువు రావాలని అడగడం నేరమా? విద్యార్థులకు టాయిలెట్స్ ఉండాలని అడగడం నేరమా? విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు లెక్చరర్లు ఉండాలి, ఇంగ్లీషుకు, ఫిజిక్స్కు, కెమిస్ట్రీకి ఉండాలి, విద్యార్థులు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, పైలట్లు కావాలి, సినిమా యాక్టర్లు కావాలి, బిజినెస్ మెన్ బిజినెస్ ఉమెన్ కావాలి అని అడగడం నేరమా? విద్యార్థులు పేదరికం సంఖ్యలను చదువు ద్వారానే తెంపుకోవాలని, వాళ్ళ కుటుంబాలను పేదరికం నుంచి విముక్తి చేయాలంటే వాళ్ళకు మంచి వసతులు కల్పించాలి అని అడగడమే నేరమా? మా మీద కూడా కేసులు పెట్టిండ్రు. సంక్షేమ భవన్ ముందర పోయి మా పిల్లలకు జీవితం నాశనం అవుతుందని అడిగితే మా బీఆర్ఎస్పీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ మీద కూడా కేసు పెట్టిండ్రు. రకరకాల కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ పునాది వేస్తుందని అడిగితే మన్నే క్రిషాంక్ మీద కేసు పెట్టిండ్రు. ఇక మరి గౌతమ్ అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్టు
వీళ్ళందరూ రైతుల బాధను, కష్టాలను, కన్నీళ్లను, రుణమాఫీ రావడం లేదు, రైతు బంధు రావడం లేదు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు, రైతులు పొలాల్లో నిలబడి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే వాళ్ళ ఆవేదనను ప్రజలకు తెలిపినందుకు వాళ్ళ మీద కూడా కేసు పెట్టిండ్రు. గౌతమ్ అయితే బెంగళూరులో విమానాశ్రయం అరెస్ట్ చేసి తీసుకొచ్చిండ్రు. అంటే ఎవరు అడిగితే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. ఆదిలాబాద్లో ఒక ముసలి వృద్ధ రైతు ఆయన మాట్లాడితే ఆయన బాధ చెప్పుకున్నాడు, రైతు బంధు రావడం లేదు, రైతు రుణమాఫీ మాకు రావడం లేదు బాధ చెప్పుకుంటే ఆయన మీద కూడా కేసు పెట్టిండ్రు. ఇవాళ లగచెర్లలో 13,000 ఎకరాల భూమిని ఆల్రెడీ ముచ్చెర్లలో ఉంది, అక్కడ ఫార్మాసిటీ పెట్టుకోమంటే 1374 ఎకరాల తన అల్లుని కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రేవంత్ రెడ్డి గారు పోలీసులను పెద్ద ఎత్తున పంపించి మరి అక్కడ దాడి చేసిండు. దాని మీద మాట్లాడితే, దాని మీద ప్రజల భూములను కాపాడడానికి పోరాడితే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిండు. 25 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. చాలా బాధగా ఉంది. 25 రోజులు ఒక తండ్రిని బిడ్డల నుంచి వేరు చేసిండ్రు. 25 రోజులు ఒక కుటుంబ పెద్దను కుటుంబం నుంచి వేరు చేసిండ్రు. 25 రోజులుగా ఒక ఎక్స్ఎమ్మెల్యేని, ఒక మంచి నాయకుడిని ఆ నియోజకవర్గ ప్రజల నుంచి వేరు చేసిండ్రు. ఆ గిరిజన బిడ్డల నుంచి, ఆ బహుజన బిడ్డల నుంచి, ఆ పేద రైతుల నుంచి వేరు చేసిండ్రు. 25 రోజులు ఆయన చేసిన పాపం ఏంది? ఆ భూములు కాపాడడం కోసం పోరాడమే.